కేసీఆర్ దేవురప్పలకు రావడం సినిమా షూటింగ్ లా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నీటి రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు యశస్విని రెడ్డి. అదంటే అక్కడ ఒక 8 ఎకరాల భూమి ఉంది సత్తమ్మ గారిది. ఆ 8 ఎకరాల్లో 2 ఎకరాలలో సాగు చేసుకుంటుంది సత్తమ్మ గారు. మరి ఆ 2 ఎకరాలలో అర్ధెకరం కన్నా తక్కువ ఎండిపోయింది. అర్ధెకరం కన్నా తక్కువ ఎండిపోయింది అన్నమాట. ఆడ బోర్లు ఒక్క బోరు కాదు, 4 బోర్లు వేసిండు. అక్కడ పక్కకి 4 బోర్లు వేసిండు. ఆ 4 బోర్లు ఎందుకు వేసిండు అది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అది అందరికీ ఈజీగా అర్థమవుతుంది. 4 బోర్లు ఒకటే దగ్గర పక్కకి ఎందుకు వేసిండు. అదే కాదు, ఆ పొలంలో ఒక బండ ఉంది. ఆ బండ ఇప్పుడు ఏదో కొత్తగా ఏర్పడ్డ బండ కొండ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న బండ. ఆ బండ ఇయ్యలేదు. మరి దయాకర్ రావు గారు గతంలో ఇక్కడ ఒక 15 సంవత్సరాలు, మరి తెలంగాణ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ బండను తొలగించలేదు. ఆ బండ కనుక లేకుంటే కాలువలో నీళ్లు ఆ అర్ధెకరానికి వెళ్ళేవి. ఆ పొలం మంచిగా ఉండేది, పచ్చగా ఉండేది. మరి వాళ్ళు చేసిన తప్పునే వాళ్ళే వచ్చి మొగుడిని కొట్టి నోరప్ప చెప్పినట్టు వచ్చి అక్కడ వాళ్ళే ఏదో ఆ బండని అక్కడ ఎండిపోయిన పొలాన్ని చూపిస్తున్నారు. మళ్ళీ అందరూ అదే అర్ధెకరం దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళరు మా నియోజకవర్గంలో. ఎందుకంటే అదే అర్ధెకరం ఉంది ఎండి, కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్తారు. దాన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా, మా మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించండి. ఎవరిపైనా అదే అర్ధెకరానికి వెళ్తున్నారు. అది అక్కడనే మనకంతా షూటింగ్ గానీ అర్థమైపోతుంది. అదంతా కూడా సినిమా షూటింగ్ కి స్పాట్కి వెళ్ళినట్టు వాళ్ళు అదే స్పాట్కి వెళ్తారు. మరి ఇంత రైతన్నల మీద ఇంత ప్రేమ చూపించడం నాకు చాలా నచ్చింది. మీ ప్రేమలో దొంగ ప్రేమలో గతంలో కనుక చూసినట్టయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి ఎక్కడికి వచ్చినట్టు లేరు, రాలేదు కూడా. మరి అందుకే ప్రజలు గట్టిగా చెప్పింది సమాధానం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గం